మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక బీసీ కులగణన భవిష్యత్ కార్యాచరణకు రోడ్ మ్యాప్ ఓర్ని రోడ్ ఎత్తరైంది వీళ్ళు కొడుక పేపర్ మీద రోడ్ వేస్తావానే మరి మీ వాడకు రోడ్ వేసుకుంటావా లేకపోతే అదేంది సెక్రటరియట్లు వేస్తావా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం 2011లో జనాభా ఎంత మొన్న 2015లో జనాభా ఎంత ఇప్పుడు జనాభా ఏందో ఈ కాంగ్రెస్ వీళ్ళకి సలహాలన్న మంచిగా రాదురా సలహాదారులు ఎవరు లేరా నన్నన్న పెట్టుకో బాగుపడతారు మీరు ఇదేం పంచాయతే ఏం అడ్డగోలుగా చేస్తారు మంచిగా ప్రభుత్వాన్ని రాజు లెక్క నడిపేయచ్చు అద్భుతంగా ఏంది పంచాయతీ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ 100% అబద్ధం రాహుల్ గాంధీ ఎన్నికల గాంధీగా పేరు మార్చుకోవాలి మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇదైతే వాస్తవం ఎందుకంటే కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ 100% అబద్ధం ఎందుకంటే సర్కారు నిబద్ధత ఎంత అద్భుతంగా రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అంటే పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఆలోచించాలి ముఖ్యమంత్రికి మంత్రులకు చూసి భయపడతలేరు అని సర్వే సక్రమంగా చేయండి అధికారులు ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అసలు నిజంగా చెప్తున్నా కదా అంతకు మించి ఏం లేదు ఇక పెండింగ్ బిల్లులు ఇవ్వకుండే సావే శరణ్యం ఉరితాలతో మాజీ సర్పంచ్ల ఆందోళన సెక్రటరియట్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు తమ పదవీకాలం ముగిసిన 13 నెలలు గడుస్తున్నా రావాల్సిన పెండింగ్లో బిల్లులు ఇవ్వడం లేదని అవి ఇవ్వకుంటే సావే శరణ్యమని మాజీ సర్పంచ్లందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు పాపం వీళ్ళనైతే పట్టించుకునేటోళ్ళే లేరా సర్పంచ్లను భారతదేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతి గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్ పాపం ఈ సర్పంచ్లను పట్టించుకునే పరిస్థితులు వాళ్ళు వినతి ఇచ్చిళ్ళు అరెస్ట్లైలు నిరసన వ్యక్తం చేసి ఓ కొడుక ఊకిటారు ఉండ వీళ్ళ బాధ అరణ్య రోదనమైన బాధ అయితే నేనేమంటున్నా అంటే ఈ వైఆర్టీవీ చూసేటోళ్ళు అందరికీ ఒక ముచ్చట చెప్తా గీయాల మీరు పొద్దుగా లేవంగానే వార్తలు చూస్తారు కదా ఆ వార్తలు చూసేటప్పుడు మీకు రకరకాలుగా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా చూస్తూ ఉంటారు అన్ని ఛానళ్ళను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఒకరు కాంగ్రెస్ ఒకరు బీజేపీ ఒకరు బీఆర్ఎస్ ఒకరు కమ్యూనిస్టు ఒకరు ప్రజలు రకరకాలుగా కూడా చెప్తారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచి ముచ్చట చెప్పేది వైఆర్టీవే నేను ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో శాస్త్రీయంగా తీసుకున్నా ఇంకో రకంగా తీసుకున్నా ఇంకొక రకంగా తీసుకున్నా ఒక్కొక్కరు రాజకీయ ఎజెండా కోసం కూడా ఛానల్ పెడుతున్నారు మనకి ఇక్కడ ఏ ఎజెండా లేదు ప్రజల సంతోషమే మన ఎజెండా నాడు ప్రశ్నించినాం నేడు ప్రశ్నిస్తాం రేపు ప్రశ్న నేనేమంటానంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ లైక్ చేసి మీ అభిప్రాయాలను కూడా ఏంది కామెంట్ బాక్స్లో పెట్టుర్రి మీరు కాంగ్రెస్ పార్టీ అయితేంది బీజేపీ అయితేంది ఏ పార్టీ అయితేంది మన తెలంగాణ బిడ్డలు మన తెలంగాణ ప్రజలు మనం అంతా ఒకటి తిట్టుకున్నా కొట్లాడుకున్నా సమస్యల పరిష్కారం కోసమే అంతే కదా కాబట్టి ఇక్కడ మీ కామెంట్లలో కూడా మీ